యెషయా ప్రవచన గ్రంథం. ఈ రాత్రి క్రిస్మస్ సందేశాన్ని మీకు అందిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్య భాగంలో అనేకమైన మాటలు దాగి ఉన్నాయి. అందులో ఒక్క మాట ఈ రాత్రి మీకు ఒక క్రిస్మస్ సందేశంగా అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. అందరూ కలిసి నాతో చెప్పండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆమేన్. చప్పట్లు కొడుతూ యేసయ్యకు బిగ్గరగా మహామహిమను ఆరోపించండి. వెరీ గుడ్. దేవుడు ఈ వాక్యంలో రాయబడిన ఒక్క మాట మీతో పంచుకుంటాను. ఆ మాట ఏమిటంటే శిశువు పుట్టెను అనండి. గట్టిగా చెప్పాలి, శిశువు పుట్టెను. చాలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు. అదేమి ప్రవచనం అనంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడిననే మాటలు వాక్యలేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఈ వచనంలో చాలా మాటలు దాగి ఉన్నాయి. అన్నీ చెప్పే సమయం కాదు, కానీ ఒక్క మాట శిశువు అనే సందర్భాన్ని ఉద్దేశిస్తూ ఈ క్రిస్మస్ పండగను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విలువైన సత్యవాక్యాలు పరిశుద్ధాత్ముడు మనందరితో సూటిగా తేటగా యేసు నామములో మాట్లాడి బలపరచునుగాక. కుడి చేతులు పైకెత్తి ఒకసారి అందరూ ఆమేనండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. చాలా సంతోషం. జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వింటూ ఉండాలి. మధ్య మధ్యలో భక్తులు చక్కగా మిమ్మల్ని కవర్ చేస్తూ ఉంటారు. దేవుని మాటలు మాత్రం మీరు వింటూ ఉండాలి. ఓకేనా? ఇక్కడ రాయబడిన మాటని మనం చూస్తే శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను. సాధారణంగా ఎవరికైనా పిల్లలు పుడితే వారిని గురించి ఏమని మాట్లాడతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న జాన్సన్ అండ్ సత్యకృప, వాళ్ళిద్దరు దగ్గరలోనే ఇక్కడ ఉండాలి. మీ కొరకే ఈ వర్తమానం కాబట్టి మీ ఇద్దరిని దేవుడు ప్రేమించి కుమారుని దేవుడు ఇచ్చాడు, ఒక శిశువుని ఇచ్చాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక యొక్క పరమార్థం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు పెళ్లి రోజుని గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి కూడా దేవుడు ఒక శిశువుని ఇచ్చాడు. ఇప్పుడు వారిని అడిగితే ఈ పిల్లోడు ఎవరు పిల్లోడు అంటే, నా పిల్లోడు అంటాడు జాన్సన్. అంతేగాని మన పిల్లోడు అంటాడు చెప్పండి అండు. అదే సత్యకృపను అడిగితే ఎవరు, నా పిల్లోడు అన్నయ్య అన్నయ్య జాన్ వెస్లీ అన్నయ్య అంటది. కానీ మనం చదువుకున్న వాక్యంలో మనకు శిశువు పుట్టెను అంటే ఈ శిశువు యొక్క గొప్పతనం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ఈ ప్రవచనాన్ని తెలియజేశాడు. మనకు శిశువు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఓ ప్రాంతానికో, ఒక కుటుంబానికో, ఒక ఏరియాకో, ఒక వీధికో, ఒక కాలనీకో, ఒక ఊరికో దేవుడు కాదు. ఆయన మనందరికీ ప్రభువు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? మనందరికీ ప్రభువు ఆయన. అందుకే మనకు శిశువు పుట్టెను అనే మాటను అక్కడ అద్భుతంగా ప్రవక్త తెలియపరుస్తూ వచ్చాడు. చదువుకున్న వాక్యం యొక్క సారాంశాన్ని కొన్ని విలువైన మాటల్ని ఉద్దేశిస్తూ మీకు తెలియచేయటానికి ఇష్టపడతాను. లూకా భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటారు, ఇది ప్రజలందరికీ కలగబోయే
మహా సంతోషకరమైన సువర్తమానం. నేడు నేను మీకు తెలియజేస్తున్నాను, అదేమిటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఆ భక్తుడు మాట్లాడుతూ వచ్చారు. ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మాటని భక్తులు వర్ణిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టుకను గురించి లూకా ఏమో రక్షకుడిగా పరిచయం చేశారు, ప్రవక్త యెషయా అయితే శిశువుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ రాత్రి శిశువు యొక్క గొప్పతనం ఏంటి, ఆ శిశువుగా ప్రభు ఎందుకు కన్య మరియ గర్భమున పుట్టారో ఈ రాత్రి మీ అందరి యొక్క ఆత్మీయ జీవితాన్ని మేలుకొల్పు కొరకే ఈ సందేశాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్ముడు మీ అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరచునుగాక. గట్టిగా చెప్పండి అందరూ ఆమేనండి. సో మీ ఆత్మీయ జీవితాన్ని ఈ వాక్యం అనే వెలుగులో మీరు గమనిస్తూ ఈ మాటలు మీరు వింటూ ఉండాలి. ఎందుకనంటే శిశువు పుట్టాడు కదా, ఇప్పుడు మేము ఏం చేయాలి అయ్య గారు? సాధారణంగా జాన్సన్ అండ్ సత్యకృప వారిని ప్రేమించి దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. పేరు కూడా జాయ్సన్. భలే ఉంది, జాన్సన్, జాయ్సన్. నెక్స్ట్ స్టీవెన్సన్ వస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇంక అందరూ సన్లే, కొడుకులే. గుడ్, బాగుంది. ఇప్పుడు ఆ చిన్న పిల్లోడు పుట్టాడు కాబట్టి ఆ శిశువుని ఏం చేస్తారంటే లాలీజో అంటారు. ఆ పిల్లోడు కాబట్టి, చిన్నపిల్లోడు కాబట్టి. మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టి 2025 సంవత్సరాలు అవుతుంది, అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టిక పరమార్థం, చరిత్ర 2 భాగాలుగా విభజించబడింది. ఈరోజు క్యాలెండర్ ఇప్పుడు 2025 డిసెంబర్ 18. ఇప్పుడు మనం 2025 డిసెంబర్ 18 రోజు. ఇంకొక 10 రోజులు దాటితే 12 రోజులు దాటితే కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. అయితే ఈ క్యాలెండర్ ఎలా స్టార్ట్ అయిందంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే క్యాలెండర్ నిర్ణయించడం జరిగింది. మీరు పుట్టిన తేదీ వేసుకుంటున్నారు కదా, డేట్ ఆఫ్ బర్త్, అది కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టుక ద్వారానే ఏర్పరచబడింది. అంటే యేసు ప్రభు యొక్క గొప్పతనం ఎంతగా ఉన్నదో మీరు ఆలోచించాలి. ఆయన శిశువుగా పుట్టారు, కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు, రక్షకుడిగా మన కొరకు ఉద్భవించాడు. ఈ రాత్రి ఆ శిశువు యొక్క గొప్పతనం ఏమిటో, ఎందుకు ప్రభు శిశువుగా అనుగ్రహించబడ్డాడో ఆలోచన కలిగి చాలా క్లుప్తంగానే కొద్దిసేపు ముచ్చటగా 3-4 మాటలు మీకు తెలియచేయటానికి నేను ఇష్టపడతాను. యేసుక్రీస్తు ప్రభుని ప్రవక్త పరిచయం చేస్తూ ఆయన శిశువుగా పుట్టారని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ శిశువుకి సత్రంలో చోటు లేదు. అందుకనే తీసుకెళ్ళి పశువుల పాకలో పరుండబెట్టారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు పుట్టి 2025 సంవత్సరాలు గడిచిపోతున్నా చాలామంది హృదయాల్లో యేసు ప్రభుకి చోటు లేదు. చాలామంది హృదయాల్లో ఇంకా యేసు ప్రభుకి ఆ హృదయంలో చోటు ఇవ్వక ఇంకా దూరంగా ఉంటున్న వాళ్ళుగా ఎందరో మన కన్నుల ఎదుట కనబడుతూ ఉన్నారు. అయితే ఆ రోజు సత్రంలో చోటు లేనట్లుగా ఈరోజు హృదయం అనే సత్రంలో చాలామందికి చోటు ఇవ్వట్లేదు యేసు ప్రభుకి. కానీ ఈ రాత్రి శిశువుగా ఆయన పుట్టాడు, శిశువుగా ఆయన అనుగ్రహించబడ్డాడు. ఇది ప్రవచనం, ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ద్వారా ఈ ప్రవచనం నెరవేర్చబడింది. అయితే మన చిన్న పిల్లలు చాలా చిన్నగా ఉన్న ఆ శిశువుని చూసినప్పుడు చాలా మనం ఆనందిస్తూ ఉంటాం. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మీయ అనుభవాలు మనం నేర్చుకుంటూ ఈ శిశువు యొక్క గొప్పతనం ఏంటో కొన్ని మాటలు చాలా క్లుప్తంగా ఒక 3-4 మాటలు మీకు చెప్పటానికి ఇష్టపడతా ఉన్నాం. ఓకేనా? చదువుదాం. మొదటి మాట, ఆ శిశువు ఎలాంటి వారు? శిశువు పుట్టారని ప్రభుని గురించి చెప్పారు కదా, ఆ పుట్టిన శిశువుగా వచ్చిన ప్రభు ఎలాంటి వారు, ఆయన గొప్పతనం ఏంటో కొన్ని మాటలు మీకు వాక్యంలోంచి తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. చదవండి. మొదటి మాట, మత్తయి సువార్త. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే తెరవండి, చూడండి, చదవండి, దేవుని మాటలు వినండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం అండ్ 10-11 వచనాలు ఒకసారి ఓపెన్ యువర్ బైబిల్. మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. చక్కగా దేవుని మాటల మీద మీ మనసు నిలపాలని కోరుతున్నా. మత్తయి సువార్త 2వ అధ్యాయం లేఖనాల్లో రాయబడిన ఈ మాటలు 10,
11 వచనాల్ని ఒకసారి చదివి సహాయం చేయాలని కోరుతున్నాను. వారు ఆ నక్షత్రాలను చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ని పూజించి, అందరూ సరే ఆమెనండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. చదవబడిన వాక్యంలో మొట్టమొదటి మాట ఏమిటంటే పూజింపదగిన శిశువు అనండి. మీ పక్కోళ్ళతో చెప్పండి, మాట్లాడాలి. పూజింపదగిన శిశువు అనండి. ఓకే, మనం ఆరాధించే దేవుని గొప్పతనం ఏంటంటే ఆయన పూజకు అర్హుడు. ఇక్కడ తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు, వారు ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో వింతైన తార వెలిసింది. ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది. అయితే యేసు ప్రభు ఉన్న చోటకి ఆ నక్షత్రం ఆ జ్ఞానుల్ని నడిపించింది. చాలా అద్భుతం. అయితే విచిత్రమైన ఆత్మీయతను కలిగించే ఒక మాట ఏమిటంటే, వారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి అక్కడికి వచ్చారు. యేసు ప్రభు ఉన్న చోటుకు వచ్చారు. వచ్చిన తర్వాత వినండి, అక్కడ మరియ ఉన్నారు, వారి తల్లి అయిన మరియమ్మ గారు ఉన్నారు. నిజంగా మరియను గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, అన్ని తరాల వరకు ఆమె ధన్యురాలు. నో సందేశం, ఏ సందేహం లేదు. మరియ అన్ని తరాలకి ధన్యురాలే. అయితే పూజకు అర్హుడు మాత్రం యేసుక్రీస్తు ప్రభు అని చెప్పడంలో ఏ సందేహము కూడా లేదు. జ్ఞానులు అంత దూరం ఇంచుమించు 2 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన అద్భుతమైన పని ఏమిటంటే, సాగిలపడి పెట్టెలు విప్పి, వారి హృదయాన్ని అనే ఆ పెట్టెలు విప్పి యేసు ప్రభుని పూజించటానికి అంత దూరం ప్రయాణం చేసి ఆ స్థలానికి వచ్చి ప్రభుని పూజించారు. ఈ రాత్రి ఒక దైవజనుడిగా, ఒక అన్నగా, ఒక సేవకుడిగా నేను కోరుకుంటుంది ఏమిటంటే, నువ్వు ఎవరిని పూజిస్తున్నావు? నీ పూజకు అర్హులు ఎవరు? ఈ రాత్రి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఒక దైవ సేవకునిగా నేను కోరుకునే మాట, ఈ శిశువు యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన పూజించదగిన శిశువు. ఒకసారి అందరూ ఆమెన్ అంటారా? గట్టిగా మాట్లాడండి, ఆమెన్. కానీ ఈరోజు చాలామంది ఎవరిని పూజించాలో తెలియక రకరకాలుగా కొనసాగించబడుతున్నారు. కేరళ ప్రాంతంలో చీమలకు ఒక గుడి కట్టేశారు. తెలుసా మీకు? ఏం పేరన్నా? చీమలకి సేమ ఎంత ఉంటుంది అన్నయ్య, సుదర్శన్ అన్నయ్య? దాని తలకాయ ఎంత ఉంటుంది అన్నయ్య? దానికి గుడి ఏంటి అన్నయ్య? సేమలకి గుడి కట్టేశారు. అంటే సేమ ఏమైపోయాడు ఇప్పుడు? చిన్నక్క, ఏంజిల్ దోతక్క, అక్క, దేవుడు సేమదేవుడు. ఆ మధ్యకాలంలో పంజాబ్లో వెలిసిన కాకి దేవుడు. కాకి దేవుడా? కాకి దేవుడు ఎట్టగయ్యారా బాబు అంటే, కాకి లోపలికి వెళ్ళిందంట, అరగంట అయినా గంట అయినా రావట్లేదంట, కొట్టండ్రా కొబ్బరికాయని కొట్టేశారు, ఇంకా దేవుడు అయిపోయాడు. ఆలోచించండి, ఎవరు దేవుడో ప్రజలకు తెలియక రకరకాలుగా కొనసాగించబడుతున్న ఈ చివరి దినాలలో యేసు ప్రభు శిశువుగా అనుగ్రహించబడటం యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన పూజకార్హుడు, పూజింపదగిన శిశువు ఆయన. అందరూ సరే చప్పలు కొడతారు యేసయ్యకి మహిమ వచ్చినట్లు. నిజంగా నువ్వు జ్ఞానివైతే ఎవరిని పూజించాలో నీకు అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన్ని పూజించడానికి ఆయన అర్హుడు. నిజమైన జ్ఞాని దేవుణ్ణి మాత్రమే పూజిస్తాడు. సృష్టిని కాదు, సృష్టికర్తను పూజించాలి. ఈరోజు చాలామంది సృష్టిలో కనబడుతున్న వాటిని పూజిస్తున్నారు, కానీ ఆ సృష్టిని కలుగు చేసిన దేవుణ్ణి పూజించట్లేదు. అయితే ఈ శిశువు యొక్క గొప్పతనం, ఆయన పూజకు అర్హుడు అని జ్ఞానం కలిగిన వాళ్ళు వచ్చి ఆయన సాగిలపడి పూజించినట్లుగా పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో ఒక్కొక్కరి హృదయాలు తెరవబడునుగాక. చేతులు పైకెత్తి ఒక్కసారి ఆమేన్ అంటారా?
గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదివిస్తాను. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 25వ వాక్య భాగాన్ని ఒకసారి భక్తులు గమనించండి. దేవుని మాటలు తెరిచి చూడండి. భక్తులు ఇలా రాసిన మాటను ఒకసారి గమనిస్తారు. అట్టివారు దేవుని సత్యమును అసత్యముగా మార్చేసి, అదిగో సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి, అక్కడ సందర్భాలు మనం చూస్తే ఈ హేతువు చేత అని మాట్లాడుతూ అక్కడ భక్తుడు అంటున్నాడు, చాలామంది సత్యాన్ని అసత్యంగా మార్చేశారు. సృష్టికర్తను పూజించవలసిన వాళ్ళు సృష్టిని పూజిస్తున్నారు. ఈరోజు మీరు చూడండి, అనేకమైన వాటిని దేవుళ్ళుగా కొలిచే వాళ్ళు సమాజంలో ఎందరో కనులు ఎదుట కనబడుతున్నారు. ప్రియులారా, చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుని దేవుడిగా కొలుస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. సృష్టి కదా, ఈ సృష్టిని కలుగు చేసిన ఆ దేవుని గొప్పతనం ప్రజలు గుర్తించట్లేదు. అందుకే సత్యాన్నంట వాళ్ళు అసత్యంగా మార్చేసినట్లుగా దేవుని వాక్యం బహుస్పష్టంగా ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు నామములో ఈ రాత్రి అనేకుల హృదయాలు తెరవబడునుగాక. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న అనేకులు నిజ రక్షకుణ్ణి తెలుసుకున్నారు, ఆయన్ని పూజకు అర్హుడని గుర్తించారు. కనుకనే ఈరోజు ఆయన్ని కొలవటానికి, ఆయన పూజించటానికి, ఆయన ఆరాధన చేయడానికి ఈ స్థలంలో మీరు అందరూ కూర్చున్నారు. నిజంగా మీరు ధన్యులు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రత్యేకంగా జాన్సన్ సత్యకృప వారు దైవికమైన భక్తులు ఎదిగిన కుటుంబాన్ని బట్టి, మీ కుమారుడు శిశువుగా పుట్టిన ఆ జాయ్సన్ చిన్నప్పటి నుంచే మరి దేవుని యొక్క అడుగు జాడల్లో ఆ కుమారుని పెంచాలని, రాబోయే కాలానికి ఆ కుమారుడు ప్రయోజకుడవ్వాలని ఒక దైవ సేవకుడిగా నేను ఆశిస్తూ ఉన్నాను. యేసు నామములో ఈ కుమారుడు రాబోయే కాలానికి ఆశీర్వాదకారకుడిగా మారునుగాక. చెప్దామా అందరూ ఆమేనని? తప్పకుండా నిజంగా నేను ఆశిస్తాను. మీరు నిజంగా జ్ఞానం కలిగిన వారిగా ఉంటే దేవుడికి తప్ప ఇంకెవ్వరిని పూజ చేయరు. మన చేతులతో చేసిన వాటిని పూజించరు. ఆలోచించండి. మన చేతులతో చేసిన వాళ్ళు దేవుడు కాదు, కానీ నిన్ను చేసిన వాడు దేవుడు. ఈరోజు దేవుణ్ణి మనుషులు తయారు చేస్తూ ఉన్నారు. దేవుడు అంటారు, సత్యాన్ని అసత్యంగా మార్చేస్తున్నారు. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని కొలుస్తున్నారు. మీకు అర్థమవటానికి నిజమైన జ్ఞాని ఎలా ఉంటాడో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చేతులు ఊపుతో ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. క్రిస్మస్ కనబడాలి. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ఒక పెద్ద ఆయన పాపం, ఆయనకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, చాలా డబ్బులు ఖర్చు పెడతారు, చాలా హాస్పిటల్కి వెళ్ళాడు, ఎన్ని స్థలాలకు వెళ్ళినా ఆ కంటి సమస్య నుంచి సరిగ్గా దృష్టి కనిపించటం లేదు ఆయనకి. ఈ డాక్టర్ గారు కాదని ఆ డాక్టర్ కాదని ఈ డాక్టర్, మొత్తం ఎన్ని డాక్టర్స్ ఉన్నారో అందరినీ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకున్నాడు, కానీ ఆయనకి సంపూర్ణ దృష్టి సరిగ్గా కనబడట్లేదు. జ్ఞాని అంటే ఎలా ఉంటాడో చెప్తాను. చివరికి ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళితే ఆయన ఇలా సలహా ఇచ్చాడంట, బాబు, నీ కనుదృష్టి బాగుండాలంటే, బహుస్పష్టంగా నీకు కనబడాలంటే ఓ పంచే, నువ్వు గ్రీన్ కలర్లో చూడగలిగితే అంత స్పష్టంగా కనబడుతుంది అని చెప్పారంట. ఇంకా వాళ్ళ పెద్దగా ఆయన పెద్దోళ్ళు చెప్పారని మాట తీసుకుని గబగబా ఇంటికి వచ్చేసి, నేను గ్రీన్ కలర్లోకి మార్చేసుకుంటే నా కంటి దృష్టి బాగుంటుంది అనుకుని అభినందించి ఆలోచించి రావటమే మొత్తం పెయింటర్స్ని మాట్లాడుకుని ఇంటంతటికి గ్రీన్ కలర్ ఏం చేశాడంట. ఎందుకని?
మాట్లాడండి అమ్మా. అమ్మా గ్రీన్ 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 ఎవర్ గ్రీన్, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా. కలర్ అంతా మొత్తం గ్రీన్ కలర్లోకి, ఇంటంతని కూడా గ్రీన్ కలర్లోకి మార్చేసుకున్నాడంట. ఇదంతా చూడండి, అటు గ్రీన్ గ్రీన్. ప్రహారీ గోడ, మాట్లాడాలి పిల్లలు, మీరు మాట్లాడితే బాగుంటుంది. గ్రీన్ కలర్. ఆయన వేసుకునే షర్టు, మీరు ఇద్దరు గ్రీన్ కలర్స్ కదా. ఫ్యాంటు, మీరు ఫాలో అయిపోయారు, కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత బ్రష్, పౌడరు, అద్దం, దువ్వని, సీర, అక్క సీర, ఆ కంచు మనం తింటాం ప్లేటు, మొత్తం అన్ని గ్రీన్ కలర్లోకి మార్చేసాడు. డబల్ కట్ట మంచం, దాని మీద పరుపు, దాని మీద బెడ్షీట్. మీరు మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మాత్రం కమ్మగా కూర్చున్నారు. అన్ని గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే దృష్టి బాగుంటుంది, కంటి దృష్టి బాగుంటుందని చాలా ఖర్చు పెట్టేశాడు. డబ్బు ఉంది కదా. ఈ లోపల పాపం జకరియా గారు లాంటి ఓ పెద్ద ఆయన వచ్చి, ఏవయ్యా ఇంటిని చూడటానికి వచ్చినంట. ఇల్లంతా గ్రీన్ రంగులోనే ఉంది, ప్రహరీ కూడా, ఆయన వేసుకున్న షర్టు మొత్తం అన్నీ గ్రీన్లోకి వెళ్ళిపోయాడు మాట. ఏమైపో మొత్తం అంతా అంటాడు, నాకు బాగా కంటి దృష్టి బాగా కనబడాలంటే గ్రీన్ కలర్ చూడమన్నారు, ఇంకే కలర్ చూడొద్దన్నారు. అప్పుడప్పుడు చూడండి, రెడ్ కలర్ కనబడదని ఆంబోది వచ్చి అంటది కదా, అట్టమాట గ్రీన్ కలర్లు మాట. గ్రీనే చూడాలి నేను అని అన్నాను. మొత్తం మీరు కిందకు వచ్చిన గ్రీన్ కలర్, ఆ మ్యాట్ కూడా గ్రీన్ కలర్, నేను ఉన్నది కూడా గ్రీన్ కలరే. అన్ని గ్రీన్ కలర్లోకి మార్చేసుకున్నాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాడు. ఒక మంచం గ్రీన్ కలర్లోకి మార్చుకోవాలంటే, ఇల్లు, డబుల్ కట్ మంచం, అన్నీ. అప్పుడు ఈ పెద్ద ఆయన అన్నాడు, ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని గ్రీన్ కలర్లో మార్చే బదులు ఒక 5,000 పెట్టి గ్రీన్ కలర్ కాళ్ళజోడు కొనుక్కుంటే అంత గ్రీన్ రంగులోనే కనపడుతుంది కదరా బాబు, అది జ్ఞానం అంటే అన్నాడంటే. సపోర్ట్లు కొట్టేసై మహిమ చెల్లిస్తారా? ఈరోజు చాలామంది ఎక్కడో ఏదో జరుగుతుందని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ, ఎక్కడ ఏమీ లేదు. నిజంగా నువ్వు పూజించగలిగిన దేవుని దగ్గరికి రాగలిగితే నువ్వు ఏమి పెట్టుబడి పెట్టక్కర్లేదు. నీ కొరకు ఆయన చేయవలసినంత త్యాగం చేశాడు. ఒక్క క్షణం నీ హృదయం తెరిచి, ప్రభా నా హృదయంలో నీకు చోటిస్తున్నాను, నువ్వు పూజకు అర్హుడు అని ఆ రోజు జ్ఞానం కలిగిన తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి శిశువును చూసి సాగిలపడి నమస్కరించి పూజించారో, ఈ శిశువు గొప్పతనం ఒకటి, ఆయన పూజింపదగిన శిశువు. ఆమేనండి. గుడ్. ఇక రెండో మాటలోకి వస్తాను, సెకండ్ వన్. ఈ శిశువు యొక్క గొప్పతనం ఏంటి? శిశువుగా ఆయన పుట్టాడు కదా, ఈ శిశువు యొక్క గొప్పతనం ఏంటో మరొక్క మాట మీకు చదివిస్తాను. లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయం 35వ వాక్య భాగాన్ని భక్తులు చదువుతారు. లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయం అండ్ 35వ వాక్య భాగాన్ని భక్తులు చదవగా విందాం. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అదిగో అదిగో పుట్టబోయే ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడెను. అందరూ ఆమేనంటారా? గట్టిగా హల్లెలూయా. రెండవది పరిశుద్ధుడైన శిశువు అనండి. మాట్లాడాలి, పరిశుద్ధుడైన శిశువు. ఇలా అంటే చెప్పరు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అదే పరిశుద్ధుడైన శిశువు. ఓకే, ఈ శిశువు యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు. అందుకే లేఖనం ఏం చెప్తుందంటే, నేను పరిశుద్ధుడు గనుక మీరు సకల ప్రవర్తన విషయంలో పరిశుద్ధంగా ఉండండి. అంటే ఆ శిశువు యొక్క గొప్పతనమే పరిశుద్ధుడు. మీకు ఇలా అర్థం అవడం కోసం చెప్తా. మా పెద్ద పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. వారిని వాళ్ళ సంఘస్థులు ఎవరో, అయ్యారో అయ్యారో ఓ షాప్ పెట్టుకుంటున్నాం, ప్రార్థన చేసి వెళ్ళిపోండి బాబా, రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోండి బాబా అన్నారు. సరే అనుకుని, పాపం విశ్వాసులు కదా అడిగారు అనుకుని, అమ్మా నేను ఆ దారి గుండా వెళితే నాకు ఎప్పుడైనా ఖాళీ అయితే వస్తానులేమో, అప్పుడు ఓపెనింగ్ చేస్తాను. సరే అని అనుకున్నారు. అయ్యగారు చెప్పినట్లుగా పలానా రోజు వస్తానమ్మా అన్నారు. షాప్ అంతా రెడీ చేసుకున్నారు.
పైన కింద డెకరేషన్ మొత్తం చాలా హంగామా చేసినారు. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ఆ రిబ్బన్ కట్ చేసి ఆ షాప్ ఓపెన్ చేస్తారు. ఇంతకీ ఏం పేరు పెట్టారు? ఏదో పేరు ఉంటుంది కదా, కిరాణా షాపో, ఆ తర్వాత ఫ్యాన్సీ షాపో, లేకపోతే సూపర్ మార్టో, ఏదోటి, ప్రతిదానికి ఒక పేరు ఉంటుంది. అసలు ఈయన ఏం పేరు పెట్టారు, ఏం షాప్ అని అలా చూస్తే పైకి గ్లోస్ అండ్ పెద్ద బోర్డుతో పెట్టుందంట, బాలియేసు బ్యాందీ షాప్ అని అంట. ఏ షాపు? ఇక ఏ పేరు దొరకలేదు. ఎవరు పేరు పెట్టారు? బాలియేసు, మళ్ళీ ఏం షాప్ అమ్మా? బ్యాందీ షాపు. అంటే యేసుబాబు పేరు పెట్టుకుని మొత్తం అమ్మేస్తాడనమాట ఆయన. ఇలాంటి వారి దగ్గర ప్రభు నివసిస్తాడో చెప్పండి? ఆ శిశువు గొప్పతనం ఏంటంటే ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన జన్మ పరిశుద్ధం. బైబిల్ చెప్తుంది కదా, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధం, ఆయన నడక, ఆయన పడక, ఆయన యొక్క పద్ధతి, ఆయన యొక్క స్థితిగతులు, ఆయన నడవడి అన్నీ పరిశుద్ధంగా నడిచారు. అందుకే దేవుడు అంటేనే పరిశుద్ధుడు. ఆయన శిశువుగా ఎందుకు వచ్చారయ్యా అంటే పరిశుద్ధుడైన శిశువు ఆయన. అందుకని శిశువుగా పుట్టారు కదా ప్రభు అని నువ్వు పశువులు పాకి వేయాల్సిన పని లేదు, కానీ నీ హృదయంలో పరిశుద్ధతను చోటు ఇవ్వగలిగితే చాలు. శిశువుగా పుట్టాడని నువ్వు ఉయ్యాలో పోవాల్సిన పని లేదు, కానీ నువ్వు పరిశుద్ధత వైపుకి నీ మనస్సు తిప్పుకుంటే చాలు. ఆయన ఇంకా బాలుడుగా లేడు, ఒకటే నీ హృదయం పరిశుద్ధపరచబడితే చాలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ చెప్పట్లేదు, మేరీ మేరీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను. సో పరిశుద్ధుడుగా ఆయన శిశువుగా ఆయన వచ్చాడు కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే క్రిస్మస్లో పరిశుద్ధత చాలా చాలా ప్రాముఖ్యమైనది. మరియమ్మ జీవితాన్ని చూడండి, ఎంతోమంది కన్యకలు ఉండగా మరియనే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? పరిశుద్ధత, కన్యక ఆమె. ఈరోజు యవనస్తుల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. విచ్చలవిడితనం. ఇక 9th క్లాస్లో కూడా రాలేదు, 10thలో కూడా అడుగు పెట్టలేదు. అప్పుడే బాయ్ ఫ్రెండ్, అప్పుడే గర్ల్ ఫ్రెండ్, అప్పుడే చాటింగ్. అంటే వాళ్ళ ఆత్మీయ జీవితాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి వారి దగ్గర ప్రభు నివసించలేడు. ఈరోజు క్రిస్మస్ సంతోషాన్ని పొందుకోవటం కొరకు దేవుడి రాత్రి నీకు తెలియజేస్తున్నాడు. ఈ శిశువు యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు. ఆయన జన్మ పరిశుద్ధం. అట్ ద సేమ్ టైం మరియ తల్లి యొక్క జీవితం కూడా పరిశుద్ధంగానే కనబడుతుంది. దూత చెప్తుంది, దయాప్రాప్తురాలా మరియా నీకు శుభం, సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకుంటుంది. ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామంది స్త్రీల సమాజం అలాగే పురుషులు ఇంతమంది స్థలంలో ఉన్నారు కనుక మీ ఆత్మీయ జీవితాలు యోసేపు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో అండ్ మరియా ఎంత పరిశుద్ధంగా ఉన్నారో వారి జీవితాలే మనకు ఒక మాదిరిగా ఉన్నాయి. మీ పిల్లలు కూడా దీవెనకరంగా ఉండేటట్లుగా అలాంటి పరిశుద్ధత మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఆ మధ్యకాలంలో మా పెద్ద పాస్టర్ గారు ఒక ఆయన ఇలాంటి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆఖరిలో అందరూ ప్రార్థన చేయించుకోవటానికని వేదిక దగ్గరికి వస్తే ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆయన ఇదిగో ఈ దేవదూతలు ఈ ఏంజిల్స్ ఉన్నారు, ఈ పిల్లలు చిన్న అలాంటి ఒక పాప వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అన్నదంట. అయ్యగారు అడిగారు, ఏమని ప్రార్థన చేయమంటావు అమ్మా? అంతే కదా, ఈ పిల్లలు ఏమని కోరుకుంటారమ్మా, నీకేం కావాలి? చాక్లెట్లు బిస్కెట్లు అంతకు మించి ఏం అవసరం లేదు, మీకు బిర్యానీ ఉంటే చాలు. ఈ పిల్లలు కోరుకునేది ఏమిటంటే ఫస్ట్ క్లాస్ రావాలి, లేకపోతే మంచి మార్కులు రావాలి, ఇట్లాగా చిన్నపిల్లల ఆశలు అలా ఉంటాయి. కానీ ఆ కానీలోనే ఉంది పెద్ద గూని అన్నట్టు. ఆ పాప ఏమని కోరుకుందో తెలుసా? పాస్టర్ గారు మా నాన్న చచ్చిపోయేట్టు ప్రార్థన చేయండి అన్నదంట. అదేటరా బాబు, కళ్ళిపోతాయి, అలా అనకూడదు. నిన్ను ఎత్తుకుని పెంచి నీకోసం ఫీజు కట్టి బట్టలు కొని షూ మళ్ళీ సాక్సులు టై ఇన్ని కొంటున్న మీ నాన్న చచ్చిపోవాలనుకుంటావా?
తప్పు అని పాస్టర్ గారు గద్దించారు. లేదు లేదు అయ్యగారు, మా నాన్న చచ్చిపోయినట్టు ప్రార్థన చేయను. ఏయ్ కళ్ళు మొత్తం పో అన్నాడు. కుదరదు, మా నాన్న చచ్చిపోయినట్టు ప్రార్థన చేయి. సరే ఏంటి ఈ అమ్మ ఎటు మాట్లాడుతుంది, ఏంటి అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ దగ్గర చారదీసి, అమ్మ ఏమైంది, నేను ఎందుకు అలా ప్రార్థన చేయమని తెలుసా మీకు అన్నది. మళ్ళీ ఎంత తెలివైందో చూడండి. చెప్పమ్మా అన్న. మా అమ్మ ఉండగా మా నాన్న ఇంకొక అమ్మని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇలాంటి నాన్న బతకూడదు. ఆ పాప చూడు ఎంత తెలివితేటలు ఉందో. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీరు గమనించండి, మీ ఆత్మీయ జీవితాలు ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాయి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆ శిశువు పరిశుద్ధుడు. నిజమైన క్రిస్మస్లో దేవుడు మీ నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. వాక్యంలో రాయబడిన మాట, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభుని చూడలేరు. ఈ రాత్రి నిజమైన క్రిస్మస్ ఆనందం మీ కుటుంబానికి, మీ ఇంటికి యేసు నామములో ప్రభు దయచేయునుగాక. చేతులెత్తి ఒక్కసారి ఆమేనండి, హల్లెలూయా అని చెప్పండి. మీరు వాక్యంలో చూడగలిగితే ఓ మాట మీకు చదివిస్తాను. లేఖనంలో దేవుని యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడటానికి నిష్టపడుతున్నాను. లేఖనాల్లో అద్భుతంగా ప్రభు ఆయన గురించి చెప్పబడిన మాట, దానియేలు ప్రవచన గ్రంథంలో పరిశుద్ధతను గురించి ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఆ మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. అక్కడ ఇలా దేవుని వాక్యంలో చెప్పబడిన ఆ మాటను మీరు చూడగలిగితే ఈ విధంగా రాయబడి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ విధంగా రాయబడింది. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారు. అంటే నీ భక్తి జీవితం దేవునితో యుగయుగాలు జీవించాలంటే మహోన్నతుని పరిశుద్ధులే. మన దేవుడు పరిశుద్ధుడిగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన జన్మ పరిశుద్ధం. వారి తల్లి మరియా పరిశుద్ధమైన జీవితం. యోసేపు ఎంత పరిశుద్ధంగా జీవించాడు. ఈరోజు ప్రత్యేకంగా జాన్సన్ అండ్ సత్యకృప వారిని ప్రేమించిన ఈ కుమారుడు రాబోయే కాలానికి ప్రయోజకుడు అవ్వాలి. అలాగే మనుషుల దయ, దేవుని దయ ఆ కుమారుడి మీద ఉండాలి. నిజమైన సంతోషం ఈ శిశువు వలె పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. బైబిల్లో మీరు చదువుకుంటూ వెళితే పరిశుద్ధులే కదండి అనేక స్థలాల్లో కూర్చున్నారు. యోసేపు పరిశుద్ధత సింహాసనం మీద కూర్చోబెట్టింది. దానియేలు పరిశుద్ధత ఆయన్ని ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. కానీ ఈరోజు చాలామంది చిన్న చిన్న హ్యాబిట్స్కి బానిసలు అయిపోతున్నారు. చిన్న చిన్న అలవాట్లకి, డ్రగ్స్కి ఎడిట్ అయిపోతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా యవనస్తుల గురించి మాట్లాడుతున్నారు. చిన్న వయసులోనే అవయవాలు పాడి చేసుకుంటున్నారు. ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, అవయవాలు పాడైపోతున్నాయి. ప్రత్యేకంగా వారు ఆరోగ్యంగా ఉండవలసిన పిల్లలు అర్ధాంతరంగా వాళ్ళ యొక్క జీవితాన్ని, కాలాన్ని ముగిస్తున్నారు. చాలా బాధను కలిగించేది ఏమిటంటే, చిన్న వయసులోనే డ్రింకింగ్కి, హ్యాబిట్కి అలవాటు పడిపోతున్నారు. ఆ హ్యాబిట్ లోపల అవయవాలన్నీ పూర్తిగా తినేస్తూ ఉంది. ఈ రాత్రి ఈ క్రిస్మస్ శుభవేళ, క్రిస్మస్ అంటే కొంతమంది అంటారు డ్రింకింగ్ చేసేవాళ్ళలో కూడా విఐపి డ్రింకర్స్ ఉన్నారు. విఐపి అంటే అన్న ఎవరికి తెలీదు, బొండంలో కలిపి తాగేస్తుంటారు. సంఘ పెద్ద ఆయన, నాకు తెలిసిన ఒక సంఘ పెద్ద ఉన్నాడు. వాళ్ళ చిన్నాన్న కొడుకుని ఎవరే బొండాలు తీసుకురాని అంటాడంట. అందులో బ్యాందీ కలిపి తాగేస్తుంటాడు. పేరు సంఘ పెద్ద. ఈయన విఐపి తాగుబోతే ఎవరికి తెలియదు. కొంతమంది ఉంటారు వేరే తాగుబోతులు, గదే పనిలో ఉంటారు. నేనంటాను, అయ్యగారా నా డబ్బులు నా ఇష్టం అండి, నేను తాగుతానని. మీకే ఎందుకండి? నీ ఆరోగ్యం పాడవకుండా నీ ఆత్మ రక్షణ గురించి చెప్తున్నాను. పండగ పూట కూడా తాగకూడదండి, ఆ డబ్బులు వచ్చినప్పుడు కూడా తాగకూడదండి. లోపల తినేస్తుందిరా బాబా. పరిశుద్ధతకు భిన్నమైనవి చేయకూడదు క్రైస్తవ్యంలో.
దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే నిజమైన క్రిస్మస్. ఇదిగో ఈ రాత్రి ఒక్కొక్కరికి యేసు నామములో గొప్ప సంతోషాన్ని దేవుడు కలుగు చేయనుగాక. చేతులు ఊపుతూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మీకు అర్థం అవడం కోసం చెప్తాను. బైబిల్ ఎంత చక్కగా మహారాజు సొలొమోను జ్ఞానంతో అంటాడు, ద్రాక్షరసము వెక్కిరింత పాలు చేస్తుంది, పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసేటట్లుగా చేస్తుంది. మన మధ్యలో ఒక భక్తుడు ఉన్నాడు, ఒకప్పుడు మొత్తం సీసాలు పగలు కూడా అంతే. ఇప్పుడు ప్రభువుకు సాక్షిగా మారిపోయాడు అంతే. ఆ భక్తుడిని అడిగితే చెప్తాడు, అన్నా నా బ్రతుకుని దేవుడు అద్భుతంగా మార్చేశాడన్న. మీకు చెప్తాను, త్రాగుడు ఎంత దారుణంగా ప్రజల్ని తినేస్తుందో మీకు అర్థం అవడం కోసం చెప్తాను. కష్టపడతారా, సంపాదిస్తారా, వచ్చిన డబ్బులు సిలు సంచిన వేసినట్లు అయిపోతుంది. ఒక ఆయన ప్రతిరోజు భార్య చెప్తుంది, ఏమండి మానేయండి బాబు ఈ అలవాటు, ఇదిగో ఎక్కువ మాట్లాడడం అంటే ఉతికేసి ఆరేసి ఇస్త్రీ చేసి బీరువలో పెడతాను, ఇట్లాగే బెదిరిస్తూ ఉన్నాడు. ఈయనకి నేను చెప్పలేను అనుకుని పాపం విసిగిపోయింది ఆవిడ. మానుకోలేకపోతున్నాడు, ఫుల్గా తాగొస్తున్నాడు, భార్యని కొడుతున్నాడు, పిల్లలకి ఏం తేటలేదు. వాళ్ళేమో చిరిగిపోయిన బట్టలు వేసుకుని పిట్టలు పీకిన తాటెంక ఉంటుంది అలా ఉంది తలకాయ ఒక్కొక్కడికి. ఎందుకంటే పిల్లల్ని పట్టించుకునే స్థితిలో లేడు ఆయన. ఓ రోజు ఫుల్గా తాగి ఆ స్మెల్ రాకుండా బజ్జీలు తినేసుకుంటా వస్తున్నాడు, దారంప నడుచుకుంటా వస్తున్నాడు. ఈ లోపల ఎవరో కనబడ్డారు, మాటలు అలా అలా వీళ్ళు మర్చిపోయాడు. మరి అదే డ్రింకింగ్ ఎంత పని చేస్తా చూడండి. వాళ్ళ ఆవిడ పేరు లక్ష్మి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అమ్మ లక్ష్మి అంటే ఎవరైనా ఉంటే ఏమనుకోకండి, అమ్మ ఆవిడ పేరు లక్ష్మి. వాళ్ళ పక్కింటి ఆవిడ పేరు మహాలక్ష్మి. ఈ తాగిన మైకంలో వచ్చి మహాలక్ష్మి డోర్ కొట్టాడండి. కొడితే వచ్చినండి, వచ్చి లాగి సెంప సెల్లుమని కొట్టింది, వెళ్ళి డ్రైనేజ్లో పడ్డాడు. పన్నోడు మామూలుగా లేచి ఇంటికి వెళ్ళిపోయినా బాగుండు కదా, మన ఇల్లు కదరబా మహాలక్ష్మి ఇంటికి వెళ్ళి అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా ఆ డ్రైనేజీలో బజ్జి పడిపోతే ఎతికేతనాడు, చేపలు ఎతికినట్టుగా అడిగి ఎతికేతనాడు దొరికింది నోట్లెట్ కడక్కని కొడుతుంది కప్ప. ఎందుకు చూస్తే తాగుడు మైకు ఏం చేస్తుంది చూడండి, ఏం చేస్తారో తెలీదా. చాలామంది పొద్దున్న మా అబ్బాయి దేవుడండి బాబు, మరి సాయంకాలం ఇంకంతే. అందుకే ప్రభు సేవకుడిగా చెప్తున్నాను, యేసు ప్రభు జన్మ పరిశుద్ధమైంది, ఆ శిశువు పరిశుద్ధుడు. అందుకని నీ జీవితం ఈ క్రిస్మస్లో పరిశుద్ధమైన మార్గాల్లో అడుగుపెట్టు, నీకు మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు ఈ క్రిస్మస్ పండుగలో అనుగ్రహించునుగాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఓకే, చివరి మాట ఆఖరి మాట చెప్పేసి ముగిచ్చేస్తాను, ఓకేనా. చివరి మాట లూకా సువార్త 2వ అధ్యాయం. ఆ శిశువు గొప్పతనం ఏంటయ్యా అంటే 16-17 వాక్యాలు చదువుకుని మనం ముందుకెళదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 16-17 వాక్యాలు చదవగా విందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 16 వాక్య భాగాన్ని, త్వరగా వెళ్ళి మరియను యోసేపును శిశువును చూసిరి, ఆ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. మూడవది ప్రచారం చేయబడిన శిశువు అనండి. ఈ పండుగ పేరేమిటంటే ప్రచార పండుగ. క్రిస్మస్ అంటే ఎవరి బర్త్డేలైనా ఒక్కరోజు చేసుకుంటే ఎక్కువ సంవత్సరంలో, కానీ యేసు ప్రభు జన్మదిన వేడుక ఈ డిసెంబర్ నెలంతా మ్యాక్సిమం మేమైతే 1వ తారీఖు మొదలుపెట్టాం, జనవరి 12 వరకు అలా కోటాలు ఉన్నాయి. ఆయా చోట్ల అంటే ఒక్కరోజు కాదు, ఆయా చోట్ల ప్రతిరోజు ఇక్కడ ఈ మీటింగ్ జరుగుతుందా, ఇంకో చోట ఇంకొక మీటింగ్. ఆయన గురించి ప్రచారం జరుగుతూనే ఉంది. అంటే ఆయన గొప్పతనం ఎంత గొప్పగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు శిశువుగా పుట్టారు కదా, ఈ శిశువు గొప్పతనం ఏమిటంటే ప్రచారము చేయబడిన శిశువు ఆయన.
ఈ రాత్రి మీరు గుర్తుపెట్టుకోండి, మీ మనసులో అర్థం చేసుకోండి ఈ మాటల్ని. దేవుడు ఆయన ఉన్నతమైన నామం, ఆకాశము కంటే ఎత్తైన ఆయన నామం సర్వలోకమంతా కూడా ప్రకటించబడుతుంది. ఇంచుమించు ప్రపంచ దేశాల్లో 250 పైన దేశాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన మాట చెప్పిన, ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క పండగ ఉంటుంది. తెలంగాణలో చేసే పండగ ఆంధ్రలో జరగదు. ఆంధ్రలో కొన్ని పండుగలు ఉంటాయి, తెలంగాణలో బతుకులమ్మ పండగ ఉంటుంది. మీకుందా? లేదు. కానీ క్రిస్మస్ అనేది అన్ని దేశాలు జరుపుకునే పండుగ. ఇది అంత అద్భుతంగా ప్రచారం చేయబడుతుంది. అందుకే ఆ శిశువుని గురించి అక్కడ గొర్రెల కాపరులు ప్రచారం చేసినట్లుగా లేఖనంలో రాయబడిన మాటను మనం ధ్యానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులు ఎత్తొక్కసారి హల్లెలూయా అని చెప్తారా? హుషారుగా మాట్లాడతారా? కానీ ఈరోజు చాలామంది క్రీస్తు ప్రభుని ప్రచురించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఈ 2025 మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. 11 నెలలు గడిచిపోయింది, 12వ నెల ఈరోజు వరకు సజీవంగా దేవుడు కాపాడాడు. ఆయన గురించి నువ్వు ఒక్క మాటైనా ఎవరికైనా చెప్తున్నావా? గొర్రెలు కాసుకునే ఆ గొర్రెల కాపరులు చెప్తున్నారు, ఆ శిశువుని గురించి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ శిశువు అంత గొప్పవాడు. ఎంత అద్భుతంగా యేసు ప్రభు గురించి సర్వలోకమంతా ప్రకటించబడతా ఉంది. ఈ రాత్రి నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, ఆయన గొప్పతనంలో ఆయన గురించి నువ్వు ఖచ్చితంగా ప్రకటిస్తూ ఉండాలి, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండాలి. కానీ ఇద్దరు కలిస్తే ప్రభు గురించి చెప్పేవాళ్ళు తక్కువండి. ఇద్దరు కలిసి, వదినా ఈ సీర ఎక్కడ కొన్నావు వదినా? అదేనా అండి శాందనా? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి బాబా. అన్నిట్ల గురించి చెప్తా ఉంటారు. ఇంకా ఇంటికి వెళ్తారా? సోఫా సెట్ ఎక్కడ దక్క? ఎలిజబెత్ దక్క ఎక్కడ కొన్నావక్క? జాన్సన్ ఆ లోపల ఆ బిల్డింగ్ లోపల టైల్స్ ఎక్కడన్నయ్యా? అసలు వైరింగ్ ఏముందన్నయ్య బాబా? ఆ మెరిసిపోతున్నాయి ఏంటన్నయ్య? సీరియదండి ఎక్కడ కొన్నామని అనే ఏంటనే అన్నిట్ల గురించి అడుగుతూ ఉంటాం. కానీ ఇన్ని మేలు చేసిన ప్రభు గురించి ఒక్కరికైనా చెప్తున్నారు మీరు? ఆలోచించండి. ఈ సంవత్సరంలో మీ ఇంటి దగ్గర ఒక్క కూటమైనా జరిగిందా? క్రిస్మస్ అంటే క్రీస్తుని గురించి ప్రచారం జరగాలి. అదే నిజమైన క్రిస్మస్ పండుగ. ఈ శిశువు గొప్పతనం అది. ఎన్నో మేళ్ళు మీరు పొందుకుంటే అది మీతోనే కాదు, 10 మందికి తెలియచేయాలి, ప్రభుని గురించి ప్రకటించాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గట్టిగా చెప్పండి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. ఖచ్చితంగా నరకం ఒకటి ఉంది, పరలోకం ఒకటి ఉంది. కింద ఉన్న పాతాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునికి పోయే జీవ మార్గాన్ని వెతుకుతాడంట. ఆ జీవ మార్గం నీకు తెలియాలి. ఆ జీవ మార్గాన్ని తెలియపరచడానికి యేసయ్య వచ్చాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గరికి రారు. అందుకని ఆ మార్గాన్ని గురించి మనం ప్రకటించాలి. వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆ మార్గాన్ని గురించి మనం ప్రకటించాలి. వాక్యంలో ఏమని రాస్తా తెలుసా? దానిని ప్రకటించే స్త్రీలు మహాసైన్యంగా ఉన్నారట. కనుక ఈ క్రిస్మస్ వేడుకలో ప్రభు నీకు చెప్తున్న మాట, ఆ శిశువు గొప్పతనం ఏంటంటే ఆయన ప్రచారం చేయబడ్డారు, ప్రకటించబడ్డారు. చూడండి, వాక్యంలో ఈ మాట చదువుకుని ముందుకెళదాం. లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, నేను సువార్త ప్రకటించుచున్న అతిశయ కారణం లేదు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. చూడండి వారి ఆశయాలు చూడండి. పౌలు ఒకప్పుడు హింసించిన వ్యక్తి, ఒకప్పుడు దూషించిన వ్యక్తి, ఇప్పుడు క్రీస్తు ప్రభు గురించి ప్రకటించే స్థాయికి మారిపోయాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం కూడా
ఈ నిజమైన క్రిస్మస్ ఆనందం, సంతోషం దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీ ద్వారా ఈ చల్లపల్లి ప్రాంతాలన్నిటికీ సువార్త అందునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. నిజంగా నేను ఈ విషయంలో కృతజ్ఞతతో సాక్ష్యం చెప్పాలి. వాస్తవంగా జకరియా, ఎలిజబెత్ వారి గురించి నాకు తెలీదు, వారు నాకు పరిచయం కాదు. కానీ రిబ్కా, ప్రియాంక అండ్ అరుణ్ అన్న వారు ఈ కుటుంబాన్ని నాకు పరిచయం చేశారు. నెమ్మదిగా వారు 1వ తారీఖు వాగ్దాన కూటానికి దేవుని సంధికి నడిపించారు. ఆ తర్వాత ఆ గ్రౌండ్లో ఒక సువార్త కోడిక ఏర్పాటు చేపించారు. ఇంచుమించు ఈ సంవత్సరంలో చాలాసార్లు ఎక్కువ వచ్చాను ఇక్కడ మీటింగ్లు, చాలా కూటాలు. ఈ సంవత్సరం అంతా మ్యాక్సిమం చాలా 4-5 కూటాలన్నీ ఇక్కడ జరిగినవి. మరి దేవుని నామం ఇక్కడ ప్రకటించబడుతుంది. రావాల్సిన ప్రతిఫలం జకరియా, ఎలిజబెత్ బైబిల్లో ఆ దంపతులను ఎలాగ దేవుడు దీవెనకరంగా మార్చారో ఈ కుటుంబానికి అలాంటి దీవెన ప్రభు అనుగ్రహించునుగాక. మనం కూడా ప్రకటించాలండి ప్రభువు యొక్క వార్తను. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. కోటిపల్లి అవతల కే గంగవరం అనే ఒక ఊరుంది. అక్కడికి ఓ తల్లి ప్రతి ఆదివారం మందిరానికి వెళతా ఉండేది. ఎక్కడి నుంచి? ఏదరపల్లి అనే ఊరు నుంచి. ఏదరపల్లి నుంచి కోటిపల్లి అవతల గంగవరం ప్రార్థన మందిరానికి వెళతా ఉండేది. ఇలాంటి క్రిస్మస్ పండుగలు జరుగుతూ ఉంటుంటే క్యాలెండర్లు అమ్ముతూ ఉంటారు. ఆమె ఏం చేసిందో తెలుసా? క్యాలెండర్ ఒకటి ఆమె ఒక్కదానికి కొనుక్కొని కాదు, కానీ ఆమెకు ఒక క్యాలెండర్ వాళ్ళ పుట్టింటోళ్ళకి, వాళ్ళ అత్తింటోళ్ళకి, వాళ్ళ బంధువులందరికీ ఒక 10 క్యాలెండర్లు కొని క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్గా దేవుని వాక్యాన్ని ఇస్తూ ఉండేది. అలాగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగకి వెళ్ళటం, క్యాలెండర్లు కొనటం, ఏదరపల్లి వచ్చి వాళ్ళ బంధువులకి, వాళ్ళ తోబట్టువులకి, వాళ్ళ రక్త సంబంధులకి, అత్తోళ్ళ దొరుపులకి, పుట్టింటోళ్ళకి అందరికీ క్యాలెండర్లు పంచుతూ ఉండేది. ఎప్పుడైతే ఆ క్యాలెండర్లో ఉన్న వాక్యాలు పంచడం మొదలుపెట్టిందో మహాకృప, వారు ఆ క్యాలెండర్లో ఉన్న వాక్యం సజీవమైందండి. దేవుని మాట శక్తివంతమైన జీవం కలిగింది. బైబిల్ ఏమని తెలుసా? ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడిని నేనే, భయపడకు నేను నీకు సహాయము చేస్తాను, ఆపత్కాలంలో దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు. ఇలాగా అనేకమైన నీతి అనే నా దక్షిణ హస్తంతో ఆదుకుంటాను. ఇలాంటి వాగ్దానాలన్నీ కూడా ఆ క్యాలెండర్లో ఉన్నాయి. కష్టాలు వచ్చినప్పుడు వారు ఆ తల్లితో చెప్పేవారు, అమ్మా నా కోసం ప్రార్థన చేయమని చెప్పమ్మ పాస్టర్ గారు. అలాగ 10 మంది ఇంటికి ఆ తల్లి పాస్టర్ గారిని క్యాలెండర్ ఇచ్చి ఫస్ట్ పరిచయం చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళకి వాక్యం పరిచయం చేసింది. ఆ తర్వాత సేవకుడిని పరిచయం చేసింది. అద్భుతంగా ఆ 10 కుటుంబాల ద్వారా ఆ ఈదరపల్లి ప్రాంతంలో చిన్నమంద అనే సేవ వాళ్ళ బ్రాంచి అక్కడ కూడా సంఘం ఏర్పరచబడింది. ఇప్పుడు ఆ 10 మంది 100 మందిగా మార్చబడ్డారు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు అక్కడ సంఘ పరిచర్య, దేవుని నామ సువార్త ఎలా ప్రకటించబడింది? ఒక క్యాలెండర్ ద్వారా వాళ్ళకి సువార్త అందింది. ఈరోజు ఒక దైవజనుడిగా నా ఆశ, ఇక్కడ ప్రకటించబడుతున్న వార్త, ఇక్కడ బోధిస్తున్న ప్రతి సందేశం అనేకుల హృదయాలు తెరవబడి యేసు నామములో గొప్ప కార్యాలు జరుగునుగాక. ప్రభు చిత్తమైతే బట్టి శ్రేణి గారు నెక్స్ట్ ఇయర్ వస్తాడు మీ మధ్యకి. దేవునికి స్తోత్రం. సువార్త సునాదం ప్రకటించబడాలి. ఈ చల్లపల్లి పరిసర ప్రాంతాలంతా యేసయ్య సువార్త మృదంగం లేకపోతే సువార్త సునాదం వినబడునుగాక. అలాంటి కార్యాలు ప్రభు చేస్తాడు. చిన్న ఉదాహరణ చెప్పేసి ముగింపు ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాలు మనం ముగించుకోబోతున్నాం. అదేమిటంటే చాలామంది వారి యొక్క భక్తి విషయాల్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. లోక సంబంధమైన విషయాల్లో ఎంతో ఆసక్తిగా ఉంటారు, కానీ భక్తి విషయాలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఒక ఆయనకి ఎన్నిసార్లు సువార్త చెప్పినా, అయ్యా ప్రభు దగ్గరికి రా, యేసుబాబా పరలోకమా వెళ్ళు అని హేళన చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే లోకంలో ఉన్నాడు,
లోక సంబంధమైన రాజకీయాలు ఎందులోనూ ఇన్వాల్వ్ అయిపోయాడు ఆయన. దేవునిలోనికి ఎన్నిసార్లు చెప్పిన, ఎంత సువార్త ప్రకటించినా ఆ భక్తి మార్గంలోకి వచ్చేవాడు కాదు. ఓసారి ఆయనకి వినాలి, చనిపోయినట్లు కల వచ్చింది. ఆ కల్లో, చనిపోయిన ఆ కల్లో దేవుని రాజ్యంలోకి వెళ్తా 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 ఉన్నాడంట కల. అక్కడ ఎడు చూసినా, ఇటు చూసినా అటు చూసినా మొత్తం గడియారాలన్నీ తిరిగేస్తున్నాయంట. స్తోత్రం చెప్పండి. ఇలా అనుకున్నాడంట, ఏట్రా బాబు, భూమి మీద ఉన్నప్పుడు కూడా గడియారాలే, మీరు కూడా గడియారం చూస్తున్నట్టున్నారు కదా, ఇప్పుడు కూటమి అయిపోతుందా ఏంటి బాబు అని. భూమి మీద ఉన్నప్పుడు గడియారాలు, పరలోకంలో కూడా ఏంటి ఇక్కడ గడియారాలు కనబడుతుంది, మొత్తం అటు ఇటు తిరిగేస్తాడంట. ఇప్పుడు ఈయన ఒక రాజకీయ నాయకుడిగా పనిచేస్తూ వచ్చారు. తన దగ్గర అసిస్టెంట్గా ఉన్న ఆయన పేరు మీద ఒక గడియారం కనపడిందంట. అక్కడ టిక్ 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 అని తిరుగుతుందంట. తర్వాత వాళ్ళ ఇంట్లో తన భార్య పేరుని గడియారం ఉందంట, చూశాడంట, అది తిరుగుతుందంట. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు గడియారాలు ఉన్నాయి, తిరిగేస్తున్నాయి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మా గడియారం ఎక్కడ ఉందనుకుంటున్నారు మీరు. మొత్తం అందరి పేర్లు ఉన్నాయి, గడియారాలు ఉన్నాయి. ఇటు తిరుగుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, మొత్తం అంతా తిరుగుతున్నాడు. ఎటు చూసినా గడియారం తిరిగేస్తూ ఉంది. అంత చూస్తున్నాడు. కొన్ని ఏమో స్లోగా తిరుగుతున్నాయి, కొంతేమో ఫాస్ట్గా తిరుగుతున్నాయి, కొంతేమో మీడియంలో తిరుగుతున్నాయి. చివరికి దేవదూతను అడిగాడంట, నా గడియారం ఎక్కడుంది అని అడిగాడు. ఎందుకు డౌట్ కదా మరి. ఏ రోజైనా భక్తిలోకి వస్తే తెలిసి ఉండేది కదా, ఎప్పుడు వచ్చేవాడు కాదు. ఇంతగా దేవదూతను, ఈ గడియారం ఏంటి, ఇదిగో ఎవరు ఈ భూమి మీద ఎక్కువగా అబద్ధాలు ఆడుతున్నారో వాళ్ళ గడియారం అంత ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది. అవునా, నా గడియారం ఎక్కడో చూపించు. అదిగో నీ తలపైన ఫ్యాన్లా తిరిగేస్తుంది, చూసావా, ఏజ్ రక్తమే చేయం, ఫ్యాన్లా తిరిగేస్తుందంటే ఎన్ని అబద్ధాలు ఆడేసాడో భక్తుడు. దేవుని మార్గంలోకి వస్తే ఆ అబద్ధాలను విడిచిపెడతాడు కదా. దేవుని వాక్యం చెప్తుంది, అబద్ధకులు, నరహంతకులు, క్రూరులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. అందుకనే ఇదొక పవిత్రమైన మార్గాన్ని, ఒక సువార్తను దేవునికి అందిస్తున్నాడు. నా ప్రార్థన, ఈ శిశువు ప్రచారం చేయబడిన శిశువు. చివరి మాట రిఫరెన్స్ ఇచ్చి ముగిస్తాను. 4వ మాట జస్ట్ అలా చదువుకుని ముగింపులోకి వెళ్ళిపోదాం. మళ్ళీ శిశువు అనే సందేశం చెప్పటానికి అవ్వదు కాబట్టి 5వ మాట కూడా చదివిచ్చేస్తాను. 4వ మాట లూకా 2:12, దీనుడిగా వచ్చిన శిశువు అనండి, గట్టిగా మాట్లాడండి. దీనుడిగా వచ్చిన శిశువు. ఎంత తగ్గించుకున్నాడండి ఆ శిశువు. పశువుల తొట్టులో కదండి పరుండు పెట్టారు. ఎంత తగ్గించుకున్నాడు ప్రభు. యేసు ప్రభు నుంచి మనం దీనత్వం నేర్చుకోవాలండి. ఆయన తండ్రి సింహాసనం విడిచిపెట్టేసి కిందకి దిగి వచ్చాడు. మనకి చర్చిలో కుర్చీ అయిపోతే ఇంకంతే సంగతులు. వ్యవహారం మరో విధంగా ఉంటుంది. అలా కాదండి, తగ్గింపు జీవితం మనం నేర్చుకోవాలి. ఆయన దీనుడిగా వచ్చిన శిశువు. చివరి మాట 5వ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 1:35, దేవుని కుమారుడైన శిశువు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అలాంటి అనుభవాల్లో మీరు నడిపించబడాలి. కాబట్టి ఆ శిశువు గురించి ఒక పల్లవి చరణం భక్తులు దేవుని మాటను ధ్యానిస్తూ మనం ఈ కీర్తన తర్వాత మనం ముందుకెళ్ళిపోతాం. డి మేజర్ అనుకుంటే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా, ఆరాధనలకు ఆరంభమా, హృదయార్పణలకు నివాసమా, 1 2
ఎందుకో ఇంత భాగ్యము దాచి ఉంచే ప్రభుని కోసము. స్తుతియు మహిమ ప్రభావము ఎల్ల వేళల ప్రభుకే చెందును. స్తుతియు మహిమ ప్రభావం ఎల్ల వేళల ప్రభుకే చెందును. చప్పట్లు అందరూ స్తుతించుతూ దేవుణ్ణి ఘనపరుచుకుందాం. దివిలోని దూత ఘనములు సైన్య సమూహమై దిగి వచ్చిరి. సర్వశక్తి సంపన్నునికి స్తోత్ర గీతమే అర్పించిరి. దివిలోని దూత ఘనములు సైన్య సమూహమై దిగి వచ్చిరి. సర్వశక్తి సంపన్నునికి స్తోత్ర గీతమే అర్పించిరి. సర్వలోక కళ్యాణముకై పాప పంగనరెనారెన దిగి వచ్చిన యేసు పూజ్యుడని ఆర్భటించి కీర్తించెరిగా. దిగి వచ్చిన యేసు పూజ్యుడని చేతులెత్తి స్తుతియు మహిమ ప్రభావము ఎల్ల వేళల ప్రభుకే చెందును. దేవునికి మహిమ కలుగును గాక. అందరు లేచిన పడదాం, చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను ముగించుకోబోతున్నాం. దేవుడు మనకిచ్చిన సందేశం కొరకు 2 చేతులెత్తి అందరు చెప్పండి, స్తోత్రం 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 స్తోత్రం. దేవుని వాక్యము ఫలభరితంగా మారినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ కూడికను మీరు మా మధ్యలో ఉండి మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. మీ దాసుని నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా, నీకు స్తోత్రాలు. అనగా మనకు శిశువు పుట్టినని వాక్యం ద్వారా వివరించారు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. మా అందరి కొరకు మీరు శిశువుగా వచ్చినందుకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. శిశువుగా వచ్చిన నాయన మిమ్మలను మేము ఎలాగున ఆరాధించాలో వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి. మిమ్మల్ని మేము పూజించదగిన శిశువుగా గుర్తించాలని తెలియపరిచారు దేవా, మీకు స్తోత్రాలు. ఈ లోకంలో పూజకు అర్హులైన వారు మీరు ఒక్కరే నాయన. అది తెలియక ఇంకా సృష్టమును పూజిస్తున్న వారిని దర్శించి నిజ దైవాన్ని గుర్తించడానికి సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. అయా, నీకు వందనాలు. పూజింపదగిన మీ నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగున ప్రతి ఒక్కరూ అయా మిమ్మల్ని పూజించడానికి, ఆరాధించడానికి అయా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగుననే మీరు పరిశుద్ధుడైన శిశువుగా మా మధ్యలోకి దిగి వచ్చారు నా తండ్రి. అయ్యా, మీరు ఎలాగైతే పరిశుద్ధులుగా ఉన్నారో మిమ్మల్ని ఆరాధించే ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలని మాట్లాడారు నాయన. ఈ లోక సంబంధమైన ఏ అపవిత్రమైన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందకుండా వారి శరీరాలను, వారి నోతులను, వారి యొక్క తలంపులను, వారి ఆలోచనలు అన్నీ పరిశుద్ధంగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. అయా, పరిశుద్ధతకు స్థానమిచ్చే కృపనివ్వండి దేవా. నీకు స్తోత్రాలు. వారి బ్రతుకును పరిశుద్ధంగా మార్చమని వేడుకుంటున్నాం. ఇంకను నాయన ఎవరైతే అపవిత్రమైన పెదవులు ఉన్నాయో నాయన, అవి యేసు నామములో శుద్ధీకరించబడినట్లు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. అలాగే శిశువుని ప్రచురం చేశారని వాక్యం సెలవిస్తుంది నాయన.
అయా మిమ్మల్ని ప్రకటించాలని తెలియపరిచారు. అయా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా నాయనా నిన్ను గురించి తెలుసుకున్న నీ ప్రజలు, నీ ద్వారా మేరలు పొందిన నీ ప్రజలు నిన్ను ప్రకటించే వారిగా మార్చమని వేడుకుంటున్నాం. నీ నామాన్ని జనుల మధ్యలో ప్రచారం చేసే ప్రజలుగా మలచమని వేడుకుంటున్నాం. నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా బలపరచమని వేడుకుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. అలాగే దీనుడైన శిశువుగా మీరు మా మధ్యలోకి వచ్చారయ్యా. తండ్రి సింహాసనాన్ని వదిలిపెట్టి మా కొరకు తగ్గించుకొని దాసుని రూపాన్ని ధరించుకున్నారు. నా తండ్రి మీకు స్తోత్రాలు, స్తోత్రములు ప్రభువా. విత్తబడిన వాక్కులన్నీ నీ బిడ్డలందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యమును హత్తుకొని అలా వెంబడించడానికి సహాయం చేయండి. కొడుకుని ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రములు నాయన. జకరియన్న, ఎలిజబెత్ అక్క వారిని మీరు ఆశీర్వదించండి. ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. వారి పక్షముగా మీ కార్యం జరిగించి బైబిల్లో రాయబడిన జకరియా, ఎలిజబెత్లు వారి నీ సన్నిధిలో ఆయా